నేనండి ఈరోజు మీకు ముల్లంగి వేపుడైతే వేసి చూపిస్తాను. చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. అలాగే నేను లక్ష్మీ చారు అండి, అందరికి తెలిసిందే. ఈ వేసవి కాలంలో అయితే ఎండలు ముదిరే కొలిది కూడా కాసుకుంటారు కదండి. లక్ష్మీ చారు, లక్ష్మీ చారు అని కూడా అంటారు. ఇది ఇంకొకసారి అయితే మీకు నేను కాసి చూపిస్తానంటే ఇప్పుడే కడుగుతున్నానండి, ఇంకా పులుపు ఎక్కాలి కదా. ఇదిగోండి అందుకు కావలసినవండి వేపుడికి అయితే తీసుకున్నాను. ఎండుమిరపకాయ, కరివేపాకు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయనండి. ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోవాలి. పైదంతా కూడా చెక్కేసానండి నేను. దీంతో అయితే ఆయిల్ పెట్టానండి, పోపులు అయితే వేసేస్తున్నాను. ముల్లంగి చారులో కూడా వేసానండి నేను. చారులో కూడా అన్నీ వేసానమాట. చాలా టేస్టీగా ఉంటుంది చారు. టమాటా, ములక్కాడ, బెండకాయ, అలాగే ముల్లంగి కూడా వేసానండి. ముల్లంగి కూడా వేసేస్తున్నాను. ముల్లంగి చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలండి, బాగా వేపుకోవాలన్నమాట. ముల్లంగి కిడ్నీలో రాళ్ళకండి, అలాగే నీరుల్లో ఇన్ఫెక్షన్ అటువంటి వాటిలో కూడా బాగా పనిచేస్తుందండి. చారులోని, సాంబార్లోని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవండి మనం బాగా వేపేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసేసుకుంటే అయిపోయినట్టేనండి. బాగా వేగిన తర్వాత అయితే చూపిస్తాను. ఈ ముల్లంగి అండి అందరూ తినడానికి అయితే ఇష్టపడరు, ఇది స్మెల్ నచ్చక. కానీ ఇలా వేపుడు వేసుకోండి, ఈ వేపడంలోనే పచ్చివాసన అంతా కూడా పోతుందండి. అలాగే ఫైనల్ గా ఇందులో మనం పసుపు, ఉప్పు కూడా వేసుకుంటాం కదా, ఇవన్నీ పట్టి ఈ కారం కట తినడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే చారులో కూడా వేసుకోవచ్చండి. చారులో వేసుకున్నది అయితే వేరే టేస్ట్ వస్తుంది. ఇలా కూడా వేసుకుని ఒకసారి ట్రై చేయండి. డాక్టర్లు అయితే ముల్లంగి ఎక్కువగా తినమని చెప్తారు. ఈ ముల్లంగి అయితే చాలా మంచిదండి హెల్త్గా అయితేని. పసుపు, సాల్ట్ కూడా వేసాను నేను. చారు కూడా అయిపోయిందండి. మనకు చారు టేస్ట్గా ఉండాలంటే బెల్లంతో టేస్ట్ వస్తుంది అనమాట. చారు కూడా అయిపోయిందండి, తాగేవలసిందేనండి, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి ముల్లంగి ఫ్రై కూడా అయిపోయింది. స్టవ్ అయితే ఆపేస్తున్నాను.